నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా పెళ్లి కుమారుడా నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా పెళ్లి కుమారుడా ఇప్పుడయ్యా లోక కళ్యాణము. మన రక్షకుడును ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున ఈ యొక్క కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ప్రభునందు ప్రియులరా, మీ అందరి కోసం కూడా మేము ప్రార్థిస్తున్నాం. మీలో చాలా మంది చేస్తున్న ఫోన్స్ ని బట్టి ప్రభువుని మేము స్తుతిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాల విషయంలో మీ యొక్క అభిప్రాయాలు, మీ సూచనలు మాకు తెలియచేయండి. అనేక మందికి సువార్త అందించాలని ఒక ఆలోచనతోటి ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమాలు ప్రభు చిత్తమైతే ప్రభు రాకడ వరకు కూడా కొనసాగడానికి మీ యొక్క ప్రార్థనా సహాయాన్ని మేము కోరుతున్నాం. మీ యొక్క ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే స్క్రీన్ మీద మా ఫోన్ నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీకోసం మేము ప్రార్థించగలుగుతాం. ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. జీవం కలిగిన మా పరలోకపు తండ్రి, నమ్మదగిన దేవా, నీ పరిశుద్ధ నామన స్తోత్రాలు. నీ కృప చేత, ప్రేమ చేత మరోసారి నీ బిడ్డలతో కలిసి సహవాసం చేయడానికి, నీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపకై నీకు వందనాలు. ప్రభువా, ఈ సమయంలో మీరే మాతో మాట్లాడండి. నీ బిడ్డలకు కావలసిన వర్తమానం మీరు దయచేయండి. నీ వాక్యం అనే జీవాహారాన్ని అందరికీ కూడా పంచిపెట్టమని నజరేయుడైన యేసునామమున అడిగి స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అనే అంశంలో వరుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తువుల వారు, వధువు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. క్రీస్తు శిలువ బలియాగం ద్వారా దేవుడు మనల్ని ప్రదానం చేసుకున్నాడు. ప్రధానానికి వివాహానికి మధ్యలో వ్యవధి ఉంది. ప్రస్తుతం జరుగుతున్న కాలమే ఆ వ్యవధి అని మనం గమనించాలి. ప్రభు రాకడ ఎప్పుడో మనకు తెలీదు. ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడే వారంగా ఉండాలి. ఏ విధంగా సిద్ధపడాలి అనే విషయంలో మనం చాలా అంశాలు మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. వ్యక్తి సిద్ధపడాలి, సిద్ధపాటు అనేది నీ దగ్గర నుంచే ప్రారంభం కావాలని నేర్చుకుంటూ వస్తున్నాం. ప్రియులరా, ఏ విధంగా సిద్ధపడాలనే అంశంలో మరి యోబు గ్రంథంలో నుండి కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. యోబు గ్రంథం 22 అధ్యాయం 21 నుండి 23 వచనం వరకు వాక్యం ఏం చెప్తుందంటే, ఆయనతో మీరు సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆయనతో మనం సహవాసం చేయాలి. మనకి సమాధానం కావాలన్నా, మేలు కావాలన్నా దేవునితో మన సహవాసం కలిగి ఉండాలి. ఎవరితో మన సహవాసం కలిగి ఉన్నప్పుడు కూడా, ఎవరితో మనం సంబంధ బాంధవ్యాలు, పరిచయాలు కలిగి ఉన్నప్పుడు కూడా మనకి సమాధానం లేకపోవచ్చు, మేలు కలగకపోవచ్చు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, దేవునితో మన సహవాసం చేస్తే మన జీవితంలో సమాధానం కలుగుతుంది, మన జీవితంలో మేలు కలుగుతుంది. ఈ విధంగా యోబు దేవునితో సహవాసం చేశాడు. ఆస్తి ఉన్నప్పుడు దేవునితో సహవాసం చేశాడు. ఆస్తిని సమస్తమును కోల్పోయినప్పుడు కూడా దేవునితో సహవాసాన్ని చేశాడు. దేవునితో ఉన్న సంబంధ బాంధవ్యాలు వదిలిపెట్టకుండా, దేవుని చేయి వదిలిపెట్టకుండా మరణం వరకు కూడా ఆయన నేను యథార్థతను వదిలిపెట్టనని చెప్పినటువంటి యోబు, దేవుడు తన ఇష్టానుసారంగా నన్ను నలుపునుగా కన్నాడు. తన జీవితాన్ని దేవునికి అప్పగించాడు. దేవునితో సంబంధ బాంధవ్యాలు కలిగి, సహవాసం కలిగి ఉన్నాడు కనుక యోబు జీవితంలో మనం ఏదైతే కోల్పోయాడో, ఏదైతే పోగొట్టుకున్నాడో అవన్నీ కూడా దేవుడు తిరిగి ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, బోనస్గా 2 ఆశీర్వాదం ఆయనకి ఇచ్చాడు. ప్రియులారా, దేవునితో సహవాసం అంటే మరొక అర్థం ఏంటంటే దేవునితో నడవడం. హానోకు దేవునితో నడిచాడు. హానోకు దేవునితో నడిచి మరి కుమారులను, కుమార్తెలను కన్నాడు. 65 సంవత్సరాలు లోకంతో నడిచాడు. మెతూషెలను కన్నాడు. 300 సంవత్సరాలు
దేవునితో నడిచాడు. లోక సంబంధంగా నడిచినప్పుడు ఒకే ఒక కుమారుని కలిగి ఉన్నాడు. కానీ దేవునితో నడవడం ప్రారంభించిన తర్వాత వాక్యం ఏం చెప్తుందంటే కుమారులను కుమార్తెలను కన్నాడు. దేవునితో నడిచే వ్యక్తులు ఆత్మ సంబంధమైనటువంటి బిడ్డల్ని సంపాదించగలుగుతారు. కుమారులు కుమార్తెలను కన్నాడు హానోకు. నీవు నేను దేవునితో నడిస్తే, దేవునితో సహవాసం కలిగి ఉన్నట్లయితే దేవుని కొరకు మన అనేకమైన ఆత్మలను మనం సంపాదించగలుగుతాం. అనేకమైన ఆత్మలను దేవుని దగ్గరికి నడిపించగలుగుతాం. నీ అడుగు దేవునిదై ఉండాలి. నీవు వేసే ప్రతి అడుగు కూడా దేవుని అడుగులో అడుగై ఉండాలి. నీ అడుగు దేవుని అడుగులో ఉండాలి. అది దేవునితో నడవడం. కనుక నోవహు కూడా దేవునితో నడిచాడు. ప్రియులారా, దేవునితో నడిచేవారు ఏం చేస్తారంటే ఆయన చెప్పినదంతా కూడా తూచా తప్పకుండా చేస్తారు. నోవహు దేవుని చెప్పిన విధానంగా మరి యావత్తు కూడా మరి చేసినట్లుగా మన వాక్యం చూస్తున్నాం. వాడు ఎలాగైతే కట్టమన్నాడో, ఏ విధంగా కట్టమన్నాడో, ఏ కర్రతో కట్టమన్నాడో, ఏ కొలతల ప్రకారంగా కట్టమన్నాడో, అరలు కట్టమన్నాడు, మరి కీలు పూయమన్నాడు, లోపల వెలుపల తూచా తప్పుకోకుండా దేవుడు చెప్పింది చెప్పినట్టుగా ఏ విషయంలో కూడా రాజీ పడకుండా దేవునితో నడిచాడు. కనుక తాను తన కుటుంబం రక్షించబడింది. అనేక మంది మరి జీవరాశులు రక్షించబడినట్లుగా మనం చూస్తాం. నీవు నేను దేవునితో నడవాలి. తర్వాత వాక్యం మనం చదువుదాం. యోబు గ్రంథం 22 అధ్యాయం 23వ వచనములో ఆయన నోటి ఉపదేశమును అవలంబింపము, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొను. దేవుని ఉపదేశాన్ని మనం అవలంబించాలి, అంటే పాటించాలి. దేవుని ఉపదేశాన్ని మనం ఏదైతే ఉపదేశించాడో దాని ప్రకారంగా మనం జీవించాలని వాక్యం మనకి చెప్తుంది. దేవుడు ఉపదేశం, దేవుడు ఒక్కోసారి మరి నేరుగా మనతో మాట్లాడతాడు, తన సేవకుల ద్వారా మాట్లాడతాడు, మరి వర్తమానాల ద్వారా దేవుడు మాట్లాడతాడు, కరపత్రాల ద్వారా దేవుడు మాట్లాడతాడు, వాక్యం ద్వారా కూడా దేవుడు మనతోటి మాట్లాడుతూ ఇలా చేయండి అలా చేయండి అని ఉపదేశాలని దేవుడు మనకి ఇస్తాడు. ఆ యొక్క ఉపదేశాలను మనం పాటించాలి. ఉపదేశాల ప్రకారంగా మనం జీవించాలి. ఉపదేశం ఎందుకు చేస్తాడంటే మనం చేసే తప్పిదాలు మరి దేవుడు తెలియచేస్తాడు ఉపదేశం ద్వారా. మనం చేసే తప్పు లోపాలు మనకు కనపడవు, కానీ మనం ఏమనుకుంటామంటే మనం చేసేదే రైటు, మనం నడిచేదే కరెక్ట్ అని అనుకుంటాం. కానీ దేవుని దృష్టిలో అది సరైనదిగా కనపడదేమో, కానీ ఆ తప్పిపోయిన విధానాన్ని సరిచేయడానికి దేవుడు మనకు ఉపదేశము చేస్తాడు. దేవుని సేవకుల ద్వారా, వాక్యం ద్వారా, తల్లిదండ్రుల ద్వారా, పెద్దల ద్వారా ఎన్నో రకాలుగా దేవుడు మనతోటి మాట్లాడుతూ వస్తాడు. ఉపదేశం ద్వారా మన లోపాలు మనం సరి చేసుకోవాలి, మన తప్పిదాలు మనం సరి చేసుకుని ఒప్పుకోవాలి. ఉపదేశం వింటే అది మనకు ఆశీర్వాదం. ఎవరు చెప్పినా, తల్లిదండ్రులు చెప్పినా, దేవుని సేవకుడు చెప్పినా, దేవుని వాక్యం మాట్లాడుతున్నా అది మన మంచికైనా మనం అనుకోవాలి, మన క్షేమం కోసమే అని అనుకోవాలి, కానీ దాన్ని వేరే విధంగా మనం తీసుకోకూడదు. ప్రియులారా, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనములో ఏముంటుందంటే, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము వినుము. మన తండ్రి చెప్పే ఉపదేశాన్ని మనం వినాలి. వినడానికి మన చెవి యొగ్గాలి. ఏమి చెప్తున్నాడో అనేది మనం జాగ్రత్తగా వినాలి. కొంతమంది వినే అవకాశం కూడా ఇవ్వరు, వినడానికి కూడా ఇష్టపడరు కొంతమంది. కనుక దేవుని ఉపదేశాన్ని మనం వినాలి. వినాలంటే ప్రియులారా, ఈనాడు దేవుని సంఘంలో దేవుని సేవకుని ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటున్నప్పుడు ఆ యొక్క మాటలను చాలామంది తృణీకరించేవారు ఉన్నారు, విసర్జించేవారు ఉన్నారు, నిర్లక్ష్య పెట్టేవారు ఉన్నారు. మరీ ముఖ్యంగా యవన బిడ్డలైన వారు ఈ లోక సంబంధమైన వాటికి ఆకర్షితులై ప్రియులరా మరి తప్పు మార్గంలో నడుస్తున్నప్పుడు తల్లిదండ్రులైన వారిని మరి దేవుని సేవకుడు వారిని గద్దించినప్పుడు మరి హెచ్చరించినప్పుడు వారు ఏమాత్రం కూడా లోబడడం లేదు. సరికదా వారు తిరుగుబాటు చేసేవారుగా ఉన్నారు.
ఇది సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితి. గనుక సామెత ఏంటంటే పెద్దల మూట చద్ది మూట అన్నారు. మన పెద్దలు చెప్పిన మాట ప్రతీది కూడా అది మనకి మేలుకరమైంది. నీ క్షేమాభివృద్ధి కోసం వారు చెప్తారు, నీ మేలు కొరకు వారు చెప్తారు, కానీ నీవు పాడైపోవాలని కానీ ఉద్దేశపూర్వకంగా నిన్ను దూషించాలని చెప్పరు, నీ కోపం పుట్టించాలని చెప్పరు. వారు చెప్పే ప్రతి మాట కూడా అది మనకి క్షేమాభివృద్ధి కలిగి చేసేది. గనుక సామెతల గ్రంథం 1:33 నా ఉపదేశము అంగీకరించువాడు సురక్షితముగా ఉండును, వాడు కీడు వచ్చునన్న భయం లేక నెమ్మదిగా ఉండను. దేవుని ఉపదేశం వినేవాడు, ఉపదేశం వినడం వల్ల కలిగే లాభాలు ఏంటంటే దేవుని ఉపదేశం వినేవాడు మరి సురక్షితంగా ఉంటాడు, క్షేమంగా ఉంటాడు, ఆరోగ్యంగా ఉంటాడు, నిర్భయంగా జీవిస్తాడు. వాడికి అపాయం అనేది వస్తుందన్న భయం లేకుండా వాడు జీవిస్తాడు. వాడు కీడు వచ్చునన్న భయం లేక నెమ్మదిగా ఉండను. ఏదో వచ్చేస్తుంది, ప్రమాదం వస్తుంది, కీడు వస్తుంది, అపాయం వస్తుంది అనే భయం లేకుండా దేవుని మీద ఆనుకుని ధైర్యంగా ఉండే పరిస్థితి మనం చూస్తాం. దేవుని ఉపదేశం వినడం వల్ల మనం సురక్షితంగా ఉంటాం, క్షేమంగా ఉంటామని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంటుంది. ఆ యొక్క మరి ఉపదేశం క్షేమకరమైన మార్గంలో మనల్ని నడిపిస్తారు. గమనించండి, ఏ కీడు వచ్చినా, ఆపద వచ్చినా, అపాయం వచ్చినా దేవుడు నన్ను కాపాడుతాడనే ధైర్యం అతనికి ఉంటుంది. లేకపోతే భయం మనల్ని వెంబడిస్తూ ఉంటుంది. జీవితకాలం అంతా కూడా భయంతోనే మనం గడుపుతాం. ఏమవుతుందో, ఇదిగో బయటికి వెళ్తున్నాను ఏమవుతుందో, అక్కడికి వెళ్తున్నాను ఏమవుతుందని ప్రతి క్షణము కూడా భయంతో జీవించాల్సిన పరిస్థితి మనకి కలుగుతుంది. కనుక దేవుని ఉపదేశం వినేవాడు సురక్షితంగా ఉంటాడు, కీడు వస్తుందన్న భయము వాడికి ఉండదు. రెండో విషయం ఏంటంటే సామెతల గ్రంథం 3:1 నా కుమారుడా నా ఉపదేశము మరువకుము, నా ఆజ్ఞలను గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుపు సంవత్సరములను శాంతిని నీకు కలుగచేయు. దేవుని ఉపదేశాలు మనం వింటే వాక్యం ఏం చెప్తుందంటే అవి దీర్ఘాయువునిస్తాయి, మనకి సుఖజీవముతో గడుపు సంవత్సరాలు. మనం బ్రతికే సంవత్సరాల్లో సుఖంతో బతుకుతాం, సంతోషంతో సమాధానంతో ఉంటాం, శాంతిని నీకు కలుగచేయను. నువ్వు గడిపే సంవత్సరాలు, జీవించిన సంవత్సరాలన్నీ కూడా ఏ బాధ బందీ లేకుండా మరి జీవించగలుగుతావు, దీర్ఘాయువును కలుగు చేస్తాయి. నువ్వు జీవించే సంవత్సరాలు మధ్యలో ఆగిపోవు. భక్తుడు ఏమంటున్నాడంటే దేవా నా దినముల మధ్యను నన్ను కొనిపోకమంటాడు. దేవుడు నీకు ఎంత ఆయుష్ ఇచ్చాడో. మనం పరిమితమైన ఆయుష్ కలిగిన వారు, పరిమితమైనటువంటి జీవితాన్ని కలిగిన వారు. మనం ఎంతకాలం అయితే ఉండాలి అంతకాలం కూడా దేవుడు మనల్ని ఉంచుతాడు. అవి ఎలాగుంటాయంటే సుఖమైన జీవితంతో అవి సంవత్సరాలు ఉంటాయి. సుఖజీవంతో గడుపు సంవత్సరాలు, శాంతిని నీకు కలుగు చేయను. నీ జీవితకాలం అంతా కూడా సుఖమయంగా ఉంటుంది, కష్టాలు లేకుండా, నష్టాలు లేకుండా, బాధలు లేకుండా. ప్రియులారా, దేవుడు నిన్ను క్షేమకరంగా నడిపిస్తాడని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది. గమనించండి ప్రియులారా, ఈనాడు సమాజంలో ఉన్నటువంటి చాలామంది జీవితాల్లో సుఖం లేనట్లుగా మనం చూస్తున్నాం. సంతోషం లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, అశాంతి. ప్రియులారా, మరి గందరగోళంతో ఉన్నటువంటి పరిస్థితులు. ఒకే ఇంట్లో ఉంటారు కానీ వారి మధ్యలో సమాధానం ఉండడం లేదు. భార్యాభర్తలు ఒకే చోట ఒకే ఇంట్లో ఉంటారు కానీ వారి మధ్యలో సమాధానం ఉండదు. ఇటువంటి పరిస్థితులు మన కుటుంబాల్లో ఉంటున్నాయి. చాలా కుటుంబాల్లో ఇదే పరిస్థితి. వారి జీవితంలో సమాధానం లేక, శాంతి లేక జీవిస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. గమనించండి ప్రియులారా, ఈనాడు మన జీవితాల్లో కష్టాలు, నష్టాలు, బాధలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయంటే ప్రియులారా, దేవుడు చెప్పిన ఉపదేశాన్ని మనం తోసివేస్తున్నాం. అయ్యా మీరు అలా చేయొద్దు, ఇలా చేయొద్దు, అది చేయండి, ఇది చేయండి అని దేవుడు మనకు ఉపదేశం ఇస్తున్నప్పుడు ఆ ఉపదేశాన్ని త్రోసివేసిన తర్వాత దాన్ని నిర్లక్ష్యం చేస్తే
ఈనాడు మన జీవితాల్లో కష్టాలు నష్టాలు వస్తాయి. జీవితం అంతా కూడా కన్నీళ్లమయం అవుతుంది. దుఃఖంతో గడిపే సంవత్సరాలు వస్తాయి. సుఖమైన జీవితం మనం పోగొట్టుకుంటాం. గమనించండి ప్రియులారా, ఈనాడు దేవుని సేవకుడు కానీ తల్లిదండ్రులు కానీ వాక్యం కానీ మనతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు చేసేది సరైనది కాదని దేవుడి సేవకుడు మనల్ని హెచ్చరించినప్పుడు, లేకపోతే తల్లిదండ్రులు మనల్ని హెచ్చరించినప్పుడు అది మనం సరి చేసుకోవాలి. ఆ ఉపదేశాన్ని మనం విని, ఆ హెచ్చరికలు మనం విని ఒకసారి మనం ఆలోచించి దాని ప్రకారంగా మనం జీవించాలని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది. కనుక జీవితంలో కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, ఎన్నో రకాలైన సమస్యలు వస్తాయి. వాటిని మనం ఎదుర్కొనే వారంగా ఉండాలి, కానీ వాటితో మనం రాజీ పడే వారంగా ఉండకూడదు. కనుక దేవుని ఉపదేశాలను మనం పాటించాలి. ఆయన ఆజ్ఞలను మనం పాటిస్తే సుఖమైనటువంటి జీవితం మనకి కలుగుతాయని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది. కనుక ప్రియులారా, ఈనాడు చాలా కుటుంబాల్లో మరి నెమ్మది లేని పరిస్థితులు, ఇద్దరి మధ్యలో సమాధానం లేని పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. మరి ముఖ్యంగా యవ్వన కాలంలో ఉన్నటువంటి బిడ్డలు మంచి విద్యను అభ్యసించి చక్కని ఉద్యోగాన్ని సంపాదించుకొని లక్షల రూపాయల్లో జీతాన్ని పొందుతున్న బిడ్డలైన వారు మంచిదే, వాళ్ళు చక్కగా చదువుకున్నారు, మంచి ఉద్యోగం వచ్చింది, మంచి సంపాదన వచ్చింది, మంచిదే. కానీ వారు ప్రియులరా, వారికి యవ్వన కాలంలో కలిగే ఉద్రేకాలను బట్టి, కోరికలను బట్టి వారు మరి ఎదుటివారిలో ఉండే విద్యను చూసి, ఉద్యోగాన్ని చూసి, వారికి ఉన్న వెనకాల ఉన్న ఆస్తిని చూసి, వారి సంపాదన చూసి, మరి ముఖ్యంగా వారి అందము చూసి ప్రియులరా మరి ఆకర్షితులై మరి ఉద్రేకంతో కూడినటువంటి నిర్ణయాలు, ఆలోచన లేకుండా తీసుకున్న నిర్ణయాలు, తొందరపడి తీసుకున్న నిర్ణయాలు తీసుకొని వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్న వాళ్ళని ఎంతోమందిని మనం చూస్తాం. కేవలం బాహ్య రూపమైన అందాన్ని చూసి, వారి యొక్క మరి విద్యను చూసి, వారి యొక్క ఉద్యోగాన్ని చూసి ఆశపడి ఈ సంబంధం అయితే బాగుంటుంది అని ఆలోచన చేసి ప్రియులరా మరి వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకుంటున్న యవ్వనస్తులు మనం చూస్తున్నాం. గమనించాల్సింది ఏంటంటే, మంచిదే చేసుకోవాలని అనుకుంటున్నాము, కానీ వారు మరి దేవుణ్ణి ఎరిగిన వారా? నువ్వైతే దేవుణ్ణి ఎరిగిన బిడ్డవే, కానీ నువ్వు చేసుకుపోయే వ్యక్తి, వివాహం చేసుకోబోయే వ్యక్తి దేవుణ్ణి ఎరిగిన వాడేనా? రక్షించబడిన బిడ్డేనా? మందిరానికి వెళ్ళే బిడ్డేనా? వారి తల్లిదండ్రులు రక్షించబడ్డారా? ఇటువంటివన్నీ కూడా ఆలోచించని పరిస్థితి మనం చూస్తున్నాం. కనుక వారి ఆచారాలు ఎలాగుంటాయి, వారి పద్ధతులు ఎలాగుంటాయి, వాళ్ళ అలవాట్లు ఎలాగుంటాయి, వారి వస్త్రధారణ ఎలాగుంటుంది, వారు ఆరాధించే దైవం ఎటువంటి వారు అనే పరిస్థితి కూడా వారు ఆలోచించరు. క్షణికమైనటువంటి ఆవేశానికి లోనయ్యి ప్రియులరా నిర్ణయాలు తీసుకుని వివాహం చేసుకుని బిడ్డలను ఎంతోమందిని మనం చూస్తున్నాం. ప్రియులరా, వారు విగ్రహారాధికులైన అన్యులైన చేసుకున్న వారిని మనం చూస్తున్నాం. చేసుకోవడం తప్పని నేను అంటం లేదు, కానీ వారి యొక్క ఆత్మ సంబంధమైనటువంటి స్థితిని మనం గమనించాలి. కనుక ఈ వివాహం చేసుకునే వారిలో 3 రకాలు ఉన్నారు. 3 రకాలు ఎవరంటే, మొదటి వారు ఏంటంటే, కొంతమంది మరి తల్లిదండ్రుల ప్రమేయం లేకుండా, తల్లిదండ్రుల అనుమతి లేకుండా కష్టపడి పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రులు అనుమతి తీసుకోకుండా వారి సొంత నిర్ణయాలు తీసుకొని వివాహం చేసుకుని అప్పుడు తల్లిదండ్రులకు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించండి, మీకు చెప్పకుండా మేము చేసాం, సారీ అని చెప్పి వారు కూడా ఎంతోమందిని మనం చూస్తాం. తల్లిదండ్రుల అనుమతి లేకుండా, దేవుని చిత్తం లేకుండా వివాహం వారి ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుని వివాహం చేసుకున్న వారు కూడా లేకపోలేదు. ఇది మొదటి రకం. రెండవ రకం ఏంటంటే ప్రియులారా, వారు తీసుకున్న నిర్ణయాన్ని తల్లిదండ్రులకి చెప్పి, అమ్మ మరి ఇలాగ అనుకుంటున్నాం, నాన్న ఇలాగ అనుకుంటున్నాం, వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాం, మరి మీ అభిప్రాయం చెప్పండి, మీరు ఏం చెప్తారో చెప్పండి అని
తల్లిదండ్రుల అనుమతి తీసుకునేవారు కూడా ఉన్నారు. తల్లిదండ్రులు అనుమతిస్తే చేసుకునేవారు ఉన్నారు. అమ్మ ఈ సంబంధం మరి మంచిది కాదేమో, ఇది నాకు ఎందుకో మరి సరైనదిగా కనపడడం లేదని తల్లిదండ్రుల అభిప్రాయాలు చెప్పినప్పుడు సంబంధాలు విడిచిపెట్టినటువంటి యవన బిడ్డలు కూడా లేకపోలేదు. తల్లిదండ్రుల అనుమతి ప్రకారం చేసేవాళ్ళని అది రెండో రకం. తల్లిదండ్రులు అనుమతిస్తే పెళ్లి చేసుకుంటున్నారు, వారు అనుమతి నిరాకరిస్తే మానేసిన పరిస్థితులు కూడా జంటలు మనం చూస్తున్నాం. మూడవ రకం ఎవరంటే తల్లిదండ్రులకి చెప్పి తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి మరి ఈ సంబంధం మేము చేసుకుంటున్నాం, ఈ అమ్మాయిని మేము చేసుకుంటున్నాం, ఈ అబ్బాయిని నేను చేసుకోవాలని అనుకుంటున్నాను తల్లిదండ్రులతో చెప్తారు. చెప్పిన తర్వాత తల్లిదండ్రులు మరి వారి యొక్క ఆత్మీయ స్థితి ఏంటి, వారు దేవుని నమ్ముకున్నారా, రక్షించబడ్డారా, ప్రార్థనకి వెళ్తారా, మందిరానికి వెళ్తారా, మరి వాక్యం చదువుతారా, దేవుని బిడ్డలేనా, అన్ని విషయాలు వారు తెలుసుకుని మరి ఈ సంబంధం మరి అన్యులైన వారు కదా, వాళ్ళు విగ్రహారాధికులు కదా, మనం చేసుకుంటే మంచిది కాదేమని అన్నప్పుడు ప్రియులారా కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే తల్లిదండ్రుల యొక్క అనుమతిని నిరాకరించి తృణీకరించి మాకు తెలియదేంటి, సమస్యలు వస్తాయి, ఆ సమస్యలు మనం మరి సమయానుకూలంగా మేము మరి పరిష్కరించుకుంటాం, మేము చదువుకోలేదా, మాకు తెలీదా, మేము పెద్దవాళ్ళు అయ్యాం కదా, నిర్ణయాలు మేము తీసుకున్నప్పుడు సమస్యలు కూడా మేమే, గొడవలు వస్తే మేమే సమర్థించుకుంటాం అని చెప్పి తల్లిదండ్రులను చెప్పిన ఉపదేశాన్ని నిరాకరించి తల్లిదండ్రులను ఎదిరించి వివాహం చేసుకున్న వారు కూడా లేకపోలేదు. ప్రియులారా గమనించండి, తల్లిదండ్రులైన వారు ఏం చేస్తారంటే దేవుని చిత్తం కోసం కనిపెడతారు. తల్లిదండ్రులైన వారు ఏం చేస్తారంటే అమ్మ నువ్వు మంచిదే తీసుకున్నావు, నిర్ణయం మంచిదే, కానీ మరి నీ వివాహ విషయంలో మేము ప్రార్థిస్తున్నాం, దేవుని చిత్తం కోసం మేము కనిపెడుతున్నాం, నీవు కూడా నీ వివాహ విషయంలో ప్రార్థించు, ఈ సంబంధం దేవుని చిత్తం ఉంటే దేవుడు జరిగిస్తాడు, ప్రార్థన చేయి, దేవుని చిత్తం కోసం మనం కనిపెడదామని తల్లిదండ్రులు చెప్పినప్పటికి కూడా తల్లిదండ్రుల మాటను తృణీకరించి ప్రియులరా చేసుకున్న వాళ్ళని కూడా మనం చూస్తున్నాం. కొంతకాలం బాగానే జరుగుద్ది, కానీ వారి యొక్క జీవితం బాగానే జరుగుద్ది, కానీ కొంతకాలమైన తర్వాత ప్రియులరా వారి జీవితంలో సమస్యలు వస్తాయి, మరి పరిస్థితులు తారుమారైపోయే పరిస్థితులు కనపడతాయి. ఆర్థికపరమైన విషయాల్లో కానివ్వండి, ఆచార సంబంధమైన విషయాల్లో కానివ్వండి, అలవాట్ల విషయంలో కానివ్వండి, మరి భక్తి చేసే విషయంలో కానివ్వండి, మరి దేవుని బిడ్డలైన వారు మరి భక్తిగా జీవించే విషయంలో కానివ్వండి, కొన్ని పొరపక్షాలు లేకపోతే కొన్ని భేదాలు వారి మధ్యలో, దేవుని ఎరిగిన బిడ్డ ఇవాళ ఆదివారం నేను ఆరాధనకి వెళ్తాను అని అంటే మరి జీవిత భాగస్వామి ఏమంటారంటే ఆదివారం వెళ్ళక్కర్లేదు, ఇక్కడ ఇంట్లో పని ఇంత పని పెట్టుకుంటే నువ్వు దేవుడా అని వెళ్తావు ఏంటనంటే భక్తి విషయంలో మనం వెనుకబడిపోతూ ఉంటాం, దేవుని పట్ల మనం భక్తిని దిగజారిపోయే వారముగా ఉంటాం. కానీ భక్తి విషయంలో మనం పడిపోయే అవకాశాలు ఉన్నాయి. దేవుని ఆరాధించే విషయంలో, దేవుని పట్ల మనం జీవించే విషయంలో కూడా పడిపోయే అవకాశాలు ఉన్నాయి. ప్రియులరా కొంతకాలం జరిగిన తర్వాత మరి ఆచార విషయాల్లో కూడా మరి ఎవరి దేవుణ్ణి వారు ఆరాధించుకుంటే సమస్య లేదు, కానీ ఒకరి భక్తి విషయంలో ఇంకొకరు జోక్యం చేసుకుంటే సమస్యలు అక్కడ మొదలవుతాయి. కనుక ప్రియులర్ వారి మధ్యలో ఆర్థికపరమైనటువంటి మరి అభిప్రాయ భేదాలు వస్తాయి, ఆచార సంబంధమైనటువంటి అభిప్రాయ భేదాలు వస్తాయి, భక్తి విషయంలో అభిప్రాయ భేదాలు వచ్చి ప్రియులరా సమస్యలకు లోనయ్యి ఆ సమస్యల నుంచి పరిష్కారం దొరక్క, ఆ సమస్యల నుంచి బయటికి రాలేక, తిరిగి తల్లిదండ్రులకు ఆ విషయాలు చెప్పలేక, తల్లిదండ్రులకు దగ్గరికి రాలేని పరిస్థితుల్లో ఆ యొక్క మనోవేదనకు గురై ప్రియులరా ఎంతోమంది బిడ్డలు మరి సూసైడ్ చేసుకునేటువంటి బిడ్డలు మనం చూస్తాం. కాపురాలు సరిగా జరగవు, మొదట్లో బాగానే ఉంటారు, కానీ తర్వాత రాను ఇటువంటి అభిప్రాయ భేదాలు రావడం వల్ల సమస్యలు మొదలై ప్రియులరా వారి జీవితాల మధ్యలోనే ముగించబడుతున్నాయని మనం గమనిస్తూ ఉంటున్నాం. కనుక వారి సుఖమైన జీవితం వారు జీవించడం లేదు.
ఈ విధంగా వారు దేవుని ఉపదేశాన్ని నిర్లక్ష్యం చేసి, తల్లిదండ్రుల ఉపదేశాన్ని నిర్లక్ష్యం చేసి, మాట కాదని ప్రియులరా వారి సొంత నిర్ణయాలు తీసుకొని వారి నిర్ణయాల ప్రకారంగా గలుగుతున్నారు కనుక వారు చివరి వరకు కూడా కలిసి జీవించడం లేదు. కొంతమంది మరి డైవర్స్ తీసుకుంటున్నారు, కొంతమంది మరి సూసైడ్లు చేసుకున్న యవ్వన బిడ్డలు కూడా లేకపోలేదు. కనుక దేవుని ఉపదేశాన్ని మనం వింటే సుఖమైన జీవితాన్ని దేవుడు ఇస్తాడు, శాంతిని ఇస్తాడు, సమాధానం మనకి. ఇన్ని పరిస్థితులు వచ్చిన తర్వాత అప్పుడు అనుకుంటారు, ఏమనుకుంటారో తెలిసిన సామెతల గ్రంథం 5:10 అయ్యో ఉపదేశమును నేను ఎట్లు త్రోసివేసితిని, అయ్యో నేను ఉపదేశాన్ని నేను ఎట్లు త్రోసివేశాను, నా హృదయము గద్దింపును ఎట్లు తృణీకరించాను. ఆనాడు తల్లిదండ్రులు బ్రతిమాడారు, అమ్మ ఇది చేయకూడదు, ఇది ఇలా చేయకూడదు, ఇది మంచిది కాదు అని ఎంతో బ్రతిమాడారు నన్ను. వారి ఉపదేశాన్ని నేను తృణీకరించాను, గనుకనే నాకు ఈ పరిస్థితి వచ్చింది. అయ్యో ఉపదేశమును నేను ఎట్లు త్రోసివేసితిని, నా బోధకుల మాట వినకపోతినని నిట్టూరుస్తాను. కనుక ప్రియులరా అప్పటికే పరిస్థితులు మరి చేయి దాటిపోతాయి. సరి చేసుకునే అవకాశం ఉన్నప్పుడు కూడా మరి పరిస్థితులు అనుకూలించవేమో, కానీ దేవుడు అంటున్నాడు నా ఉపదేశాన్ని మీరు వినండి, నా ఉపదేశాన్ని మీరు త్రోసివేయద్దు, మరవద్దు, నా ఉపదేశ ప్రకారంగా మీరు వినండి అని దేవుడు మాట్లాడుతున్న పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. ఈ వాక్యం వింటున్నాం. మనము ఏ విధంగా మనం దేవుని ఉపదేశాన్ని అంగీకరిస్తున్నామా తృణీకరిస్తున్నామా అనేది మనం నిర్ణయం తీసుకుందాం. దేవుని ఉపదేశాన్ని పాటిస్తే దీర్ఘాయువు వస్తుంది, సుఖమైన సంవత్సరాలు వస్తాయి, శాంతి సమాధానం దేవుడు మనకి ఇస్తాడు. ప్రభు చిత్తమైతే మరలా కొన్ని విషయాలు వచ్చే ఎపిసోడ్లో మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఈ మాటలు మన కోసం దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాం. జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నమ్మదగిన దేవా, నీ పరిశుద్ధ నామన స్తోత్రాలు. నీ కృప చేత ప్రేమ చేత ఇంతవరకు మాతో వివరంగా విస్తారంగా మాట్లాడారు. నీ కొందనాలు స్తోత్రాలు. వెతబడిన వాక్యానికి నీరు కట్టండి, పనింప చేయండి, విన్నవారికి ఆశీర్వాదకరంగా మార్చండి. ప్రభు వాక్యం ఉంటున్న వారందరినీ మీరు దీవించండి. మరి అనారోగ్యంగా ఉన్నవారిని ప్రభా, మరి బలహీనంగా ఉన్నవారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, స్వస్థపరచండి. వాక్యం ద్వారా వారు బలపడడానికి సహాయం చేయండి. ఈ వాక్యం వింటున్న వారు ప్రభా, మరి రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి, మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి. యవ్వన బిడ్డల విషయంలో ప్రార్థిస్తున్నాం. ఉపదేశాన్ని వారు విని మా ప్రభా వారి జీవితాలు కట్టబడడానికి నీ కృప దయచేయండి. ప్రభా, మరి వివాహం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. తగిన కాలంలో వారి పట్ల కార్యాలు జరిగించండి. వివాహమయ్యి గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు మీరు దీవించండి. ప్రభా, ఈరోజు 10th క్లాస్ పరీక్షలు రిజల్ట్స్ వచ్చినాయి. మరి చాలామంది పాస్ అయ్యారు, మరి కొంతమంది ఉత్తీర్ణులు కాలేకపోయారు. వారు నిరాశ పడుకోకుండా మా ప్రభా మరలా ఉత్తీర్ణత పొందుకోవడానికి తగినటువంటి విధానంలో వారు నడవడానికి సహాయం చేయండి. వారి జీవితాలు మీరు కట్టండి, చక్కని భవిష్యత్తు దయచేయ. కాంపిటీషన్ పరీక్షలు రాస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. తెలివిని జ్ఞానాన్ని అనుగ్రహించండి. ప్రభా, మరి నీ చిత్తమైతే మేమందరం కూడా మరోసారి కలుసుకోవడానికి నీ కృప దయచేయమని ఈ యేసునామమున అడిగి స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.